కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా. సంఘస్థులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా సాక్ష్యం ఏమంటే, గడిచిన సంవత్సరం అంతేగా తండ్రి తన రెక్కలకు ఎంతో కాచి కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. దేవుడు మా సంఘం వెనక ఉందని నమ్మకంతోనే నేను ఇక్కడ ఉన్నాను. ఎంతో కష్టంలో ఉన్నా కానీ ఓదార్పించిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రార్థిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఏదైనప్పటికీ తన అనుమైన ప్రార్థనలో నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను ప్రార్థనలు నడిపిస్తున్న పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేనంటే పోయిన సంవత్సరం నుంచి మే నెలలో దేవుడు తన కృపలో చిన్న ఎంత కష్టం ఉన్నా బాధ ఉన్నా దేవా నాకంటూ వెనక ఇవ్వలేదు తండ్రి అని ఒక ప్రార్థన తప్పించి నేనేది కోరలేదు దేవుడికి. కానీ దేవుడు గొప్ప కార్యం చేసి చిన్న స్థలం తీసుకోవడానికి కృప చూపించిన దేవాది దేవుడికి చెల్లించుకుంటున్నాను. ఈ శ్రమలు ఉన్నా కానీ శ్రమలోనే ఎంతో సంతోషాన్నిచ్చే దేవుడికి చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం సమయమిచ్చిన పాస్టర్ గారికి, గురు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన 2025 సంవత్సరంలో దేవుడి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నన్ను నా కుటుంబాన్ని సురక్షితంగా కాపాడేదాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే సాక్ష్యాన్ని ఈ సంవత్సరం మా కుటుంబము మీరంతా కూడా కలిగి ఉండాలని దేవుడిని కోరుకుంటూ ఇంకా బలంగా ఈ సంఘంలో వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులకి అందరికీ కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాలని, పోయిన సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించిన తండ్రికి వేలాది వందనాలు స్తుతులు తండ్రి. ఈ సంవత్సరం కూడా నేను నా కుటుంబం ఈ సన్నిధానికి రావాలని దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అందరికీ విషయ హ్యాపీగా గడిచిన కాలం అంతే ఉన్నాయి. 2025 సంవత్సరం మొత్తం దేవుని యొక్క కృపలో మా అందరం దేవుడి కాలం మమ్మల్ని కాచి కాపాడి దాన్ని బట్టి దేవుడు ఎన్నో శ్రమలు ఎన్నో అడ్డంకులు ఏం చేసినా కానీ ప్రార్థన ద్వారా మీ యొక్క పర్సనల్ ప్రేయర్ ద్వారా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మా గురించి దేవుని వందనాలు.
పాస్టర్ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నా గొప్ప మేలు చేసేది దేవుడు. ఒక్క కాలం నాడు గట్టిగా నడిపిస్తే ఇంకంతకంటే పెద్ద మేలు చేస్తాడు. కొంచెం బాధలు ఉంది ఇప్పుడు దేవుడు అని ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. మరి నా నమ్మకం తీరుతాడు దేవుడు అని కూడా నాకు ధైర్యం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ధైర్యం ఇచ్చిన దేవుడు ఆయన. నన్ను శ్రేష్టపరిచి బలపరిచిన దేవుడు ఆయన. తండ్రి నీకు స్వస్థం చిన్న సాక్ష్యం దీవించాడు. మహేష్ గారికి నష్టపడుతున్న వందనాలు. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అంతా హాస్పిటల్ పాలైనాను. ఈ సంవత్సరం కూడా మా భర్తకు బాగలేక ఆపరేషన్ చేయించినాము. ఇంతవరకు బాగానే ఉన్నది. మా అన్న సుందరావు వెళ్ళిపోయినాడు. మా అన్న గురించి మీరందరూ ప్రార్థన చేసి మీకు అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను, వందనాలు, ప్రైజులు చెప్తున్నాను. మా అన్న రాత్రి వెళ్ళిపోయిందంటే ఎక్కడ వెళ్ళిపోయిందో మాకైతే తెలియదు. ఫోన్లు కూడా లేవు ఆయన దగ్గర చేయడానికి. మీకు అందరికీ నా నమస్కారం పెడుతున్నాను. మీకు అందరికీ నా శుభాకాంక్షలు ఇస్తున్నాను. మా అన్న గురించి ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను. మీకు అందరికీ నా నమస్కారము, వందనాలు, ప్రైజులు చెప్తున్నాను. నాకు చేతనైతే లేదు, ఏం చెప్పుకోలేక నేను పెద్దలకు చెప్పుకోలేక ఉన్న తండ్రి లేదు. మా తల్లి కూడా బాధపడాలంటే ఆమె ఎక్కడ తిరగలేని పరిస్థితిలో ఉంటుంది. అందు గురించి మీకు అందరికీ ప్రార్థన చేయమని, మా అన్న గురించి ప్రార్థన చేయాలని మీకు అందరికీ చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. Oh
వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోరణ పాడనా నీ కీర్తన పొగడనా వేణోరణ వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను రాత్రికాల సమయంలో మరి దైవజనం ద్వారా ఒక మాట దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. యెషయా గ్రంథమే అది కూడా. అరణ్యములో అయిన త్రోవలను కలుగు చేయవాడు, ఎడారిలో అయిన నదులను ప్రవహింపచేయవాడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? అరణ్యములో అట త్రోవలను కలుగు చేయవాడు, ఎడారిలో అంటే ఆయన నదులను పార చేయగలవాడు లేదా ప్రవహింప చేయగలిగినవాడు. ఈ లోకంలో ఎవరైనా సరే అరణ్యంలో త్రోవను సరాలం చేయగలరా చెప్పండి? చేయగలరా చెప్పండి? ఎడారిలో నీటిని కనీసం భూమి మీద కొన్ని ప్రాంతాల్లో అంటే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో జనవరిలోనే అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది? ఒక గొప్ప అగ్ని ప్రమాదం జరిగిందన్నమాట. అక్కడ అగ్ని ప్రమాదంలో ఆ యొక్క ఫైర్ని ఆపడానికి నీరు సరిపోలేదంట. ఏం చేయలేదు చెప్పండి? నీరు సరిపోలేదన్నమాట. అంటే ఒక భయంకరమైన ఉపద్రవం వచ్చింది లాస్ట్ ఇయర్. అయితే అనేకమైన అగ్ని ప్రమాదాలు లాస్ట్ ఇయర్ చూసాం, అవునా కదా చెప్పండి? బస్ యాక్సిడెంట్స్ కానీ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు, ఈవెన్ డిసెంబర్లో కూడా ఒక బస్ యాక్సిడెంట్ కర్ణాటకలో జరిగింది. దాదాపుగా 17 మంది సజీవ దహనం అయిపోయారు. ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క రాకడకు అతి సమీపంగా ఉంది. మనం దేవుణ్ణి సమీపించబోతున్నాం తొందరలో. మనం అందరూ ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును. మరొక విధానం చూస్తే లాస్ట్ ఇయర్లో దేవుని పిల్లల మీద దాదాపుగా ఒక 7,000 మందిని మరి హత్య చేశారన్నమాట. లేదంటే నైజీరియా అనే దేశంలో 7,000 మందిని క్రైస్తవులను ఏం చేశారంటే ఓచకోత కోసి చంపేశారన్నమాట. అది చాలా మందికి తెలియదు. చాలా మందికి ఇస్రాయేల్ గాజా మధ్య లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఆ యుద్ధాల గురించి తెలుసు, కానీ అటువంటి మారణ మరి కాండ జరిగిందన్నమాట. అలాంటి దుర్దినాల్లో దేవుడు ఏం చేశాడు? మనందరినీ కూడా క్షేమకర స్థితిని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మన దేశంలో కూడా అంత ఏమీ మరి మెచ్చుకోదగిన పరిస్థితులు ఏం జరగలేదు. మణిపూర్లో చూసినట్లయితే 2024లో ఇలా చూసినట్లయితే అనేకమైనటువంటి ఉపద్రవాలు గుండా మన చుట్టూ ఉన్న మరి దేవుని ప్రజానికం అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన అరణ్యము గుండా అంటే ఎటు కానరాని పరిస్థితుల గుండా వెళ్ళిపోతున్నప్పుడు అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకి త్రోవను కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎటు దిక్కుతోచని పరిస్థితులు గుండా మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎడారి వంటి పరిస్థితులుగా, దాదాపుగా ఆర్థిక మాంద్యంతో మన దేశం గతించిన సంవత్సరం అయితే నానా రకాల ట్యాక్సెస్ వేయడం వల్ల అనేకుల మంది ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులు అయిపోయారు, వీధిని పడిపోయారు, ఆత్మహత్యలు చేసేసుకున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం ఉన్నమాట. అయితే దేవుడు ఎందుకు విషయాలన్నీ జ్ఞప్తికి తెస్తున్నానంటే, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఎడారిలో ఆయన నదులను పారజేస్తున్నాడు. హల్లెలూయా. మనందరి జీవితంలో మరి సౌభాగ్యమైన జీవితాన్ని, ఏమాత్రం కూడా క్షేమకరమైన జీవితం లేకుండా క్షేమకర స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి మనకు మంచి బలాన్ని, ఆయుష్నిచ్చి దేవుని సంధిలో మనం నిలబడగలిగి ఉన్నామంటే అది దేవుని మహాకృప. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో మనం ఏం చేస్తున్నామంటే కొట్టుకొని పోతున్నాం. ఎక్కడ కొట్టుకెళ్తున్నాం చెప్పండి? దేవుని కృపలో మనం ఏం చేస్తున్నాం? మనం ప్రవహింపచేసినా చేస్తున్నాం అనమాట. చివరికి మరి మనం కలిగినటువంటి ఈ యొక్క క్షేమకర, ఈ యొక్క ఆనందాన్ని చాలా మంది లోకంలో
రాత్రికాల సమయంలో అయితే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్న ఆనందాన్ని ఏం చేస్తున్నారంటే రకరకాల రీతిలో వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కానీ దేవుడు వారికి ఉన్న ఆనందాన్ని లోకంలో వెతుక్కుంటున్నారు. ఎక్కడ వెతుక్కుంటున్నారు చెప్పండి? లోకంలో, లోకపు నటనల్లో వారి యొక్క ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన హృదయంలోనే ఆనందం వెతుకుమంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందంట. మనం అందరం కూడా ఆయన సన్నిధికి వచ్చామంటే ఆయన సన్నిధిలో ఏముందని వచ్చామని చెప్పండి? ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. మనం అందరం ఎక్కడ సంతోషాన్ని వెతికని చెప్పండి? సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషమెచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను. ఎక్కడంట వెతికాడంట? జగమంతా. ఇంకా వెతుక్కుంటారు చాలా మంది. ఇంకా ఎక్కడ సంతోషం ఉంది? డ్రగ్స్ లో ఉందా సంతోషం? వ్యభిచారంలో ఉందా సంతోషం? జాగ్రత్తలో ఉందా సంతోషం? లేదా సినిమా థియేటర్స్ లో ఉందా సంతోషం? ఇలా రకరకాల పరిస్థితులు, రకరకాల ప్రదేశాలలో వారి సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడంట. చివరికి అది ఎక్కడో కనుక్కోలేదంట. కానీ నిజమైన సంతోషం ఎక్కడున్నాడు చెప్పండి? జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎక్కడ? చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఈ లోకంలో చాలా మంది మన ప్రాంతంలోనే చాలా చోట్ల వారికి సంతోషం వెతుక్కుంటూ ఉంటున్నారు. అయితే నిజమైన సంతోషం మన క్రీస్తులోనే ఉంది. హల్లెలూయా. నిజమైన సంతోషం దగ్గరికి, నిజమైన సమాధానం ఇచ్చే దేవుని దగ్గరికి వారందరూ నడిపించాలని మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్న అన్యులకి మనకి తేడా ఏంటి చెప్పండి? వారి హృదయంలో ఏం లేదు? సమాధానం లేదు. ఏం లేదు చెప్పండి? యేసుప్రభు వారి భూమి మీదకి ఏమి ఇవ్వడానికి వచ్చారు? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఏ మనిషి సమాధానం ఇవ్వలేడు. మనం కలిగిన తల్లిదండ్రులు కూడా మనకి ఏమి లేదు చెప్పండి? సమాధానం ఇవ్వలేరు. ఈ లోక నాయకులు ఏమి ఇవ్వలేరు చెప్పండి? సమాధానం ఇవ్వలేరు. కానీ ఒకే ఒక్కరు ఇవ్వగలరు. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కరే. హల్లెలూయా. అటువంటి సమాధానము, అటువంటి సంతోషము, దేవుని సన్నిధిలోని గొప్ప సంపూర్ణ సంతోషాన్ని ఈ చుట్టుపక్కల అనేక మంది తెలుసుకొని ఆయనకి సన్నిధి నడిపించబడుదురు గాక. హల్లెలూయా. కొద్ది మంది దేవుడు దీవించండి. ఈ నిమిషాలు వాక్యాన్ని గ్రీటింగ్స్ని తెలియజేసినటువంటి ప్రభుత్వ గారికి ప్రత్యేకంగా చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానాంశంగా చదివినటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఈరోజు ఈ 11వ వచనం నుండి మనకి 19వ వచనం వరకు ధ్యానాంశంగా ఈరోజు వాక్య సందేశం కొరకు మనం చదువుకున్నాం. దీంట్లో నుంచి 17వ వచనాన్ని మనం చూస్తే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరీక్షలను మాకు అనుగ్రహించును. చాలు. యేసుక్రీస్తు రక్షించబడిన తర్వాత సంఘాలు స్థాపించే క్రమంలో పౌలు గారు కొరింథీ సంఘాన్ని స్థాపించి ఆ కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద క్రొత్తదంటూ ఏది లేదు, ఇవన్నీ కూడా మునుపు ఉండినవే. గత కాలంలో మనము నూతన సంవత్సరాన్ని మనం చేశాం, అలాగనే ఆల్నైట్ సర్వీస్ని మనం చేశాం. ఈ భూమి, ఈ సృష్టి ఇదంతా కూడా ఒకానొక దినం ఉన్నదే. ఏంటి నూతనపరచబడుతున్నది? ఏది నూతనపరచబడాలి అని అంటే ఆయన అంటాడు, క్రొత్తవైతున్నవి సృష్టి అని చెబుతూ ఆయన దేవుని వలనైనవి మాత్రమే. ఇవన్నీ కూడా, ఇవన్నీ దేవుని వలన అయినవి. ఆయన మనను క్రీస్తుతో సమాధానపరచుకునే కొరకు మన యొక్క హృదయాన్ని మార్చి
నూతనమైన సృష్టిగా ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తులో ఉంటేనే వాడు నూతన సృష్టి. క్రీస్తులో లేకుండా, క్రీస్తుని హృదయంలోనికి స్వీకరించకుండా, క్రీస్తుని హృదయంలో అంగీకరించకుండా, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా నూతన సృష్టి అవ్వడానికి అవకాశం ఏమీ లేదు. ఒకప్పుడు పాత రోత జీవితాన్ని కలిగినటువంటి మన జీవితాల్లో ప్రభు మన హృదయాన్ని మార్చి తన వాక్యము ద్వారా మన హృదయాన్ని నింపి తనే మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనమందరము కూడా నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైనవి. ఏవి క్రొత్తవైనాయి? భూమి అలాగే ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు అలాగే ఉన్నాయి, ఈ చెట్లు, కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు అన్నీ అలాగే ఉన్నాయి. నిన్న చూసినవే ఈ రోజు కూడా చూస్తున్నాం. కానీ మరి క్రొత్తవైనవి ఏంటి? ఏంటి క్రొత్తవైనవి అంటే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి. వారు కొత్తగా మార్చబడతారు. పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారు ఒక నూతన సృష్టిగా వారు మార్చబడతారు. క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడితే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని ఈరోజు మీకు ఎగ్జాంపుల్ గా చూపించబోతున్నాను. ఒకప్పుడు అతడు పాత సృష్టి. క్రీస్తులో మార్చబడిన తర్వాత, క్రీస్తుని దర్శించిన తర్వాత, క్రీస్తు తన జీవితాన్ని మార్చిన తర్వాత ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తిని చూసి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తిని చూసి ఆ ప్రాంత ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒకప్పుడు ఈయన ఇలా ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు? ఎప్పుడైతే క్రీస్తును దర్శించాడో, ఎప్పుడైతే క్రీస్తును కనుగొన్నాడో, ఎప్పుడైతే క్రీస్తుతో మాట్లాడాడో తన జీవితం మారిపోయింది, తన మాట తీరు మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయాయి, తన క్రియలు మార్చబడ్డాయి. సమస్తము కూడా నూతన సృష్టిగా మార్చబడ్డాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి. ఇక్కడ మనము చూస్తున్నాం ఒక వ్యక్తిని. ఈ వ్యక్తి దయ్యములు పెట్టాయంట. ఎన్ని దయ్యములు అంటే సుమారుగా 2000 దయ్యాలు పెట్టాయి. అంటే ఈ 2000 దయ్యాలు కూడా అతనిలో ఉండి అతను ఏం చేస్తున్నాయి? అతన్ని గాయపరుస్తున్నాయి. అతన్ని సమాధుల్లో నివసించే రీతిగా చేస్తున్నాయి. అతను చూస్తే అనేక మందికి భయం, అతను చూస్తే అనేక మందికి ఆందోళన, అతను చూస్తే అనేక మందికి భయంకరమైనటువంటి భయంతో గడగడలాడిపోతున్న పరిస్థితి. ఏంటి కారణం అంటే ఆ వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటాడు, వచ్చిన వారిని కూడా గాయపరుస్తారు. బహు భయంకరమైన పాప జీవితంలో మగ్గిపోతున్నాడు. దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నాడు. ఏ రోజైతే యేసుక్రీస్తును దర్శించాడో, ఏ రోజైతే యేసుక్రీస్తును కలుసుకున్నాడో, ఏ రోజైతే యేసుక్రీస్తుతో మాట్లాడిన వెంటనే ఆ గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం అంతా మార్చబడింది. వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పాతవి గతించాయి. పాత జీవితం అంతా సమసిపోయింది. పాత జీవితం అంతా విడిచిపెట్టబడింది. పాత బ్రతుకంతా యేసుక్రీస్తు నూతనమైనదిగా చేశాడు. ఒక్కసారి యేసుక్రీస్తును దర్శిస్తే చాలు, ఒక్కసారి యేసుక్రీస్తును కలుసుకుంటే చాలు, ఒక్కసారి యేసుక్రీస్తు యందు విశ్వాసం నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయగలిగితే చాలు, ఆయనను కలుసుకోగలిగే ప్రయత్నం చేస్తే చాలు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలు, అతడు పాతవి గతించిపోయి ఒక నూతన సృష్టిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఆ ఊరి ప్రాంతం వాళ్ళు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అతన్ని చూసి విస్మయం పొందారు. అతన్ని చూసి ఆశ్చర్యపడి ఈయన మామూలు వ్యక్తి కాడు, ఈయన ఖచ్చితంగా దేవుడే, ఇదిగో ఇంత గొప్ప దేవుడు మన ప్రాంతంలో ఉన్నాడు. అయితే మన పాత జీవితం, పాత రోత బ్రతుకంతా ఏమైపోతుంది? బట్టబయలైపోతుంది, తేటతెల్లం అయిపోతుంది. అనేకుల యొక్క హృదయాలు ఆ యొక్క యేసుక్రీస్తుని చూడగానే కలవరంతో నిండిపోయాయి. ఏమో ఇదిగో ఈ వ్యక్తిని బాగు చేసినటువంటి వ్యక్తి ఇదిగో మా పాప జీవితం ఎక్కడ బయట పెడతాడో, మా రోత జీవితం ఎక్కడ ఆయన వెలుగులోకి తీసుకొస్తాడని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమన్నారంట? అయ్యా మా ప్రాంతమును విడిచి వెళ్ళు అని ఆయన వేడుకున్నారంట. ఏం చేశారు? ఆయన్ని వేడుకున్నారు, బ్రతిమాలుకున్నారు. పాపముతో మగ్గిపోతున్న వ్యక్తి పాపము చేయడం కొరకు ప్రేరేపించబడుతూ, పాపము చేయడానికి స్థలాలు వెతుకుంటూ అదే ఆలోచనలతో అదే విషయాలతో అందరూ నిండిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 5వ అధ్యాయంలో ఈ యొక్క శానా పడినటువంటి దెయ్యములు వాడి యొక్క పరిస్థితి ఏంటో చూడండి. ఆ 3వ వచనం, వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు. ఎవరైనా మంచివాడు వెళ్ళి సమాధుల్లో నివసించడం ఇష్టపడతాడా? ఒక వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి చేసిన ప్రాంతం అనగా ఆ సమాధుల ప్రాంతం నుండి త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం, త్వరగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ముగ్గురు నలుగురు గుంపులుగా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి కారణం? ఏంటి అని అంటే అది సమాధులు ఉండేటటువంటి స్థలం. అక్కడ అపవిత్ర ఆత్మలు తిరుగుతాయి అనే భయం,
అక్కడ అనేక మంది దెయ్యాలు పిశాచాలు ఉంటాయనేటువంటి ఆందోళనతో ఒంటరిగా సచ్చడానికి ఎవరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు, ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. కానీ మరి ఈ వ్యక్తి ఎందుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు? ఈ వ్యక్తిలో ఏముంది? అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రాత్మతో పట్టబడి ఉన్నాడు ఈ వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, సమాధిలో వాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా తన శరీరాన్ని తాను గాయపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా. తన శరీరాన్ని గాయపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు గాయపరుచుకుంటారు శరీరాన్ని? ఎవరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు? ఎవరు సమాధిలో ఉండడానికి ఇష్టపడతారు అని అంటే, ఏ వ్యక్తి అయితే పాపము చేత పట్టబడ్డాడో, ఏ వ్యక్తి అయితే అపవాది చేత బంధింపబడ్డాడో, ఏ వ్యక్తి అయితే అపవాది యొక్క వరలో చిక్కుకొని ఉన్నాడో, ఆ అపవాది ఏం చేస్తుందంటే వాడిని పబ్లిక్ లో రానికుండా, వాడిని సమాజంలోకి రానికుండా, వాడిని నలుగురిలో కలవనివ్వకుండా, వాడిని స్నేహితులతోని బంధువులతోని కలవనివ్వకుండా వాడిని దూరంగా ఉంచి వాడి యొక్క జీవితాన్ని తన యొక్క కర్మాగారంగా మార్చేసుకుంటుంది. వాడి హృదయాన్ని సాతాను కర్మాగారంగా మార్చేసుకుంటుంది. అలా మార్చేసుకున్న వ్యక్తి సమాధులను నిద్రిస్తూ ఉన్నాడు. అలా ఆ వ్యక్తి సంఖ్యలు వేసి బంధించినా కానీ వాటిని అన్నింటినీ కూడా తుత్తునీలుగా తెంపేసుకుని సమాధుడానికి పరిగెడుతున్నారు. రాళ్లతో తనను గాయపరుచుకుంటున్నాడు. ఏంటి కారణం అని అంటే, ఆ వ్యక్తిలో అన్ని దయ్యాలు నిండిపోయి ఉన్నాయి, అనేకమైన దురలవాట్లతో నిండిపోయి ఉన్నాడు. మనుషులతో కలవకుండా, సమాజంతో మిళితము కాకుండా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నాడో, ఎప్పుడైతే క్రీస్తుతో మాట్లాడాడో, ఎప్పుడైతే క్రీస్తును ఎదుర్కొన్నాడో, ఆ వ్యక్తి జీవితం అంతా కూడా మార్చబడింది. ఆ సమాజం అంతా కూడా ఆయన చూసి విస్మయము పొందారు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ నూతన సంవత్సర సందేశంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే, నిన్ను నీవు గాయపరచుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే, నీకు తెలియకుండా నీ జీవితం నాశనం అవుతుంటే, నీకు తెలియకుండానే నీ కుటుంబం నాశనం అవుతుంటే, నీకు తెలియకుండానే నీ మనసు గాయపరచబడుతూ ఉంటుంటే, నీకు తెలియకుండానే సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్నావేమో. చాలా మంది మూర్ఖత్వంతో బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. అమ్మ, ఈ మూర్ఖత్వాన్ని వదిలేసుకోండి, ఈ పాపాన్ని విడిచిపెట్టండి, ఈ అన్యాయాన్ని అక్రమాన్ని వదిలిపెట్టండి అని అంటే వాళ్ళకి కనబడదు వాళ్ళ అన్యాయం ఉందని, వాళ్ళకి కనబడదు వాళ్ళ గర్వం ఉందని, వాళ్ళకు తెలియదు వాళ్ళ ద్వేషం ఉందని. ఇదంతా కూడా సాతాను యొక్క కర్మాగారమే. నీ హృదయం ఒకవేళ కలవరంతో నిండిపోయి ఉంటే, నీ హృదయం ఒకవేళ ఈర్ష్య ద్వేషంతో పగతో రగిలిపోతున్న హృదయాలు నీకుంటే, నువ్వు ఖచ్చితంగా సాతాను సంబంధివే. నువ్వు ఖచ్చితంగా దేవుని సంబంధివి కాదు. పాపం అంటే, నేను రాత్రి మనం ధ్యానం చేశాను, పాపం అంటే కేవలం నరహత్య మాత్రమే కాదు, పాపం అంటే కేవలం వ్యభిచారం మాత్రమే కాదు, పాపం అంటే కేవలం దొంగతనం మాత్రమే కాదు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, కలహము, క్రోధం, మత్సరం, ఇవన్నీ కూడా పాపముతో సమానమైనవి. ఇవన్నీ నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నట్లయితే, ఈరోజు నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడడానికి ఇష్టపడినట్లయితే, ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నీ హృదయంలోనికి సొంత రక్షకుడిగా స్వీకరించాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 7 నుంచి 8 వాక్యాలు మనం చూసినట్లయితే, కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండిలోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యముతోను సత్యముతోను పులియని రొట్టెతో పండుగను ఆచరించుదము. హల్లెలూయా, చెప్పాలా? పండుగను ఎలా ఆచరించాలంట? పులిపిండితో. ఏంటి పులిపిండితో? చెప్పండి. పులిపిండి అంటే ఏంటి? దుర్మార్గత. పులిపిండి అంటే ఏంటి? దుష్టత్వము. పులిపిండి అంటే ఏంటి? ఈర్ష్య. పులిపిండి అంటే ఏంటి? ఏంటి పులిపిండి? అసూయ. పులిపిండి అసూయతో కూడింది. పులిపిండి దుష్టత్వముతో, ఈర్ష్యతో కూడింది. ఈర్ష్య అంటే మీరు పాపం కాదనుకుంటారు, కానీ ఈర్ష్య పాపమే. వాళ్ళకుంది నాకు లేదంటే లోపల సడుక్కుంటూ ఉంటుంటారు, అది పాపం కదా. చూసిందల్లా నాకు కావాలనుకుంటారు, అది పాపం కదా. గర్వంతో హృదయాలు రగిలిపోతుంటాయి, అది పాపం. ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు, అది పాపం. ఇక్కడ అంటాడు, మీరు ఈరోజు పండుగను ఆచరించడం వచ్చిన మీలో ఒకవేళ పులిపిండి ఉందేమో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పులిపిండి ఉందా అంటే నీ హృదయం నిర్మలంగా ఉందా? ఎవరి హృదయంలో ద్వేషం లేదా? ఎవరి హృదయంలో కోపం లేదా? ఎవరి మీద ఎవరికి కోపం ఉందా? అయితే నీలో పులిపిండి ఉంది, ఆ పులిపిండిని తీసివేసి పండుగలో ప్రవేశించాలి.
ఎవరిలోనైనా అహంకారం ఉందా? ఎవరిలోనైనా గర్వం ఉందా? గర్వం అనే పులిపిండి నీలో ఉంటే గర్వాన్ని పక్కన పెట్టి పులిపిండిని తీసివేసి పండుగను ఆచరించాలి తప్ప పులిపిండితో పండుగను ఆచరించడానికి వీలు లేదు. పులిపిండితో పండుగను ఎప్పుడూ ఆచరించదు. పులిపిండి అంటే ఇదిగో ఇక్కడ రాయబడిన విషయాలన్నీ మనం చూస్తున్నాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. రొట్టెలు చేసేటప్పుడు కొంచెం పులిపిండి కలిస్తే ఆ పిండి అంతా కూడా పుల్లగా మార్చబడబడి, ఆ పుల్లగా మార్చబడినటువంటి పిండిని తిరిగి మామూలు పిండిగా మార్చబడాలంటే ముందుగా ఆ పులిపిండిని తీసి వేరు చేయాలి తప్ప పులిపిండిలో ఇంకొంచెం పిండేసిన ఇంకా కొంచెం పిండేసిన ఇంకా కొంచెం పిండేసిన అది పుల్లగానే ఉంటుంది తప్ప అది మళ్ళీ తీయగా మారదు. అది తీయగా మారాలంటే ఒకే ఒక పని మనం చేయాలి. ఏంటి ఆ పని అంటే ముందుగా దాంట్లో ఉన్న పులిపిండిని చెప్పాలి. ఏం చేయాలి? తీసేయాలి. ఏమండి, గర్వం అనే పులిపిండి మనలో ఉంది. ఈ గర్వాన్ని అలాగే భద్రంగా పెట్టుకొని దీంట్లోనికి పరిశుద్ధత తెచ్చుకున్నాం. దీంట్లోనికి ఒకవేళ మనం నీతిని తెచ్చుకున్నా ఈ గర్వం ఇలాగనే ఉంది. గర్వం అనే పులిపిండి ఇలాగనే ఉంది. ఈ పులిపిండి ఇలా పుల్లగానే కనబడుతుంది. ఈ పులిపిండిని తీసేసుకోకుండా ఈ గర్వాన్ని ఇలాగనే హృదయంలో పెట్టుకుని ఏం తెచ్చేసుకుంటున్నాం? మెల్లమెల్లగా పరిశుద్ధి తెచ్చుకున్నాం. కానీ గర్వం అలాగనే ఉంది, అది పుల్లగా కనబడుతూనే ఉంది. తర్వాత ఏం తెచ్చుకున్నాం? పరిశుద్ధి తెచ్చుకున్నాం, మారలేదు. విశ్వాసం తెచ్చుకున్నాం, మారలేదు. నీలో భక్తి జీవితం వచ్చేసింది, అయినా మారలే. కానీ తీసేసుకోవాల్సిందేంటి? తీసేసిన తర్వాత తెచ్చుకోవాలి. ఇవన్నీ వాటిని అలాగే పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినా వాటిని అలాగనే పెట్టుకొని, నీవు కానుకలు ఇచ్చినా వాటిని అలాగనే పెట్టుకొని, నువ్వు పాటలు పాడినా వాటిని అలాగనే పెట్టుకొని, వేటిని? గర్వాన్ని, ఈర్ష్యను, దుర్మార్గతను, దుష్టత్వాన్ని, ఇవన్నీ పులిపిండి. ఈ పులిపిండిలు అలాగే పెట్టుకొని ఎన్ని మంచి క్రియలు చేసినా, ప్రేమతో నింపబడిన, సంతోషంతో నింపబడిన, సమాధానంతో నింపబడిన, దీర్ఘశాంతంతో నింపబడిన, దయాళత్వంతో నింపబడిన, మంచితనంతో నింపబడిన, ఆశా నిగ్రహంతో నింపబడిన, ముందుగా తీసేసుకోవాల్సింది ఏంటి చెప్పారా? ఏంటి తీసేసుకోవాలి? పులిపిండిని తొలగించుకోవాలి. ఫస్ట్ పులిపిండి తొలగించుకోకుండా ఇలాంటివి ఎన్ని తెచ్చుకున్నా కానీ ఆ పులిపిండి పుల్లగానే ఉంటది. ఆ వ్యక్తి జీవితం పుల్లగానే ఉంటది. ఆ వ్యక్తి జీవితం పాప జీవితంగా ఉంటది. ఆ వ్యక్తి జీవితం పరిశుద్ధమైనదిగా మార్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మురికి నీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు వస్తున్నాయి. అయితే మురికి నీళ్ళు కొన్నే ఉన్నాయి, ఒక గ్లాసులే ఉన్నాయి మురికి నీళ్ళు. అవుతావా? కాంప్రమైజ్ అవుతావా? కొన్నే ఉన్నాయి కదమ్మా, ఎన్నో లేవు. బిందెడు నీళ్లు ఉన్నాయి, పట్టుకోవాలి. అడుగున ఎక్కడో కొన్ని మురికి నీళ్ళు ఉన్నాయి, ఒక గ్లాసు మాత్రమే ఉన్నాయి మురికి నీళ్ళు. కాంప్రమైజ్ అయ్యి ఏం కాదులే కొన్నే ఉన్నాయి కదా, మంచినీళ్ళు పట్టుకుంటారా? ఎందుకని కొంతమంది ఏం చేశారు సార్, బిందెను శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పట్టిన తర్వాత ఆ మంచినీళ్ళు తెచ్చే క్రమంలో ఎవరైనా చెయ్యి తగిలినా కానీ మళ్ళీ ఆ నీళ్ళు పడవస్తారు లేదు. ఎంత శుభ్రత అండి కనబడేదాటికి. కానీ మరి ఈ యొక్క రోత జీవితంతో పాపముతో మగ్గిపోతున్నటువంటి హృదయంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి కదా, అలాంటివి ఎన్నో గూడు కట్టుకుని ఉన్నాయి కదా, అవన్నీ వేళ్ళూనికి పోయాయి కదా. మరి వాటి విషయంలో ఏది శుభ్రత? వాటి విషయంలో ఏది జాగ్రత్త? వాటి విషయంలో ఏది కడుక్కునే విధానం? మరి వాటిని అలాగే పెట్టుకొని ఎలా కొత్త నీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తావు? సంవత్సరం కొత్త నీళ్ళు పోస్తావు, నెల కొత్త నీళ్ళు పోస్తావు, వారం కొత్త నీళ్ళు పోస్తావు. కానీ పాత నీళ్లు తీసివేయట్లేదే, పాత నీళ్లు పడబోయట్లేదే. పాత నీళ్లు అనబడిన పులిపిండి అలాగనే ఉంది కదా. పాత నీళ్లు అనబడినటువంటి గర్వము, ఈర్ష్య, దుష్టత్వము, దుర్మార్గత అలాగనే ఉంది కదా. వాటిని తీసేసుకోకుండా, వాటిని కడిగి వేసుకోకుండా క్రొత్త పులిపిండిని కలిపితే ఎంత పిండి కలిపినా ఆ పిండి పులిపిండిగానే ఉంటుంది. ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు మురికి నీళ్ళగానే ఉంటాయి తప్ప ఆ నీళ్లు మంచి నీళ్లు కావు. అందుకే హృదయాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధతో నింపాలంటే ముందుగా అపరిశుద్ధమైనది బయటికి పంపించాలి. పాతదాన్ని బయటికి పంపించి క్రొత్త దాన్ని దాంతో నింపాలి. హల్లెలూయా. పాతదాన్ని బయటికి పంపించాలి, కడగాలి, తర్వాత క్రొత్త దాంతో దాన్ని నింపాలి. ఆ క్రొత్త దాంతో నింపాలి అంటే ముందుగా పాతదాన్ని తీసివేయాలి, పాతదాన్ని కడిగేసేయాలి, పాతదాన్ని విడిచిపెట్టాలి, పాతదాన్ని మన జీవితం నుండి పారద్రోలాలి. అలా త్రోలినప్పుడే మనం నూతన సంవత్సరంతో, నూతనమైనటువంటి మనసుతో నూతన సంవత్సరం మనము ఆస్వాదించడానికి అవకాశం ఉంది, నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 24వ వచనం.
నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 22వ వచనం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీరు మోసకరమైన దురాశల వలన చెడిపోయి ఉన్నారు. వేటితో చెడిపోయారంట? మోసకరమైన దురాశల వలన చెడిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడబోతున్నారు. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారు. నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఈ నూతన సంవత్సరాన్ని నూతనంగా బ్రతికి చూపెట్టాలి, నూతనంగా జీవించి చూపెట్టాలి. నూతనంగా ప్రవేశించిన మనము నూతన క్రియలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి. ఈరోజు ఒక డైరీ ప్రారంభించుదాం. ఆ డైరీలో 1వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం డేట్ వేసి, ఎన్నిసార్లు 26వ సంవత్సరం డేట్ వేసి, చాలా రెచ్చుకుంటారు ఈ విషయంలో మాత్రం. డేట్ వేసి ఈరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు రాసుకో. ఎంత బైబిల్ చదివావు, ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివావు రాసుకో. ఎంతమందికి సువార్తను ప్రకటించావు రాసుకో. ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి ఈ రోజు నుంచి. ఒక క్రొత్త అలవాట్లను ప్రారంభించండి ఈ రోజు నుంచి. ఒక క్రొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవునికి దగ్గర కావడానికి, దేవునికి అనేక మంది సువార్త ప్రకటించడానికి నూతన సంవత్సరంలో నూతన ప్రణాళికలు రూపొందించండి. పోయిన సంవత్సరం ఎంతమంది నూతన ప్రణాళికలు సిద్ధపరుచుకున్నారు చెప్పండి ఒకసారి. పోయిన సంవత్సరం 2025 ప్రారంభ దినంలో, 2024 ముగింపు దినంలో ఎంతమంది నూతన ఈ రోజు నుంచి నేను బైబిల్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారా? లేదంటే ఈ దినం నుండి నేను ఒక మంచి క్రియలు చేయాలి అనేది పెట్టుకున్నారా? లేదంటే ఏదైనా ఒక నూతన క్రియ ఆత్మీయ జీవితంలో ఏదైనా సాధించాలని తెచ్చుకున్నారా? కొంతమంది పెట్టుకున్నారు. ఈ సంవత్సరం నా బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ కల్లా దాన్ని 2 లక్షలు చేయాలని ఒకవేళ టార్గెట్ పెట్టుకున్నారేమో. దాంట్లో చాలా మంది రీచ్ అయ్యారేమో, నాకు తెలియదు, అయ్యి ఉంటారు. లేదంటే ఒక కొత్త చిట్టి ప్రారంభించాలని అనుకున్నారేమో, ప్రారంభించారేమో, ఆల్రెడీ 1 ఇయర్ గడిచిపోయిందేమో, తెలియదు. లేదంటే ఒక కొత్త పని ప్రారంభించాలనుకున్నారేమో, ప్రారంభించుండొచ్చు, అది ఇంకా కొనసాగుతూ ఉండొచ్చు, తెలియదు. కానీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక పని ప్రారంభించారా? విశ్వాస జీవితంలో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఏదైనా ఒక నూతన పని ప్రారంభించారా? అదే కుళ్ళు కంపు, అదే దుర్మార్గత, అదే కుళ్ళు మనసు, అదే చెడిపోయిన మనసు, అదే భ్రష్ట మనసు. ఏమాత్రం మార్పు లేదు. ఉందా? మార్పు ఉందా? నేను మారాను అనే వాళ్ళని చేతులు ఎత్తండి. ఒక్కళ్ళని ఎత్తండి. నేను మారాను చెప్పండి, ఎత్తండి. నేనేం అడగను, ప్రశ్న అడగను. కానీ మీ మనస్సాక్షికి లోబడి మీరు ఒకవేళ నిజంగా మారుంటే మీ మనస్సాక్షికి లోబడి మీరు చేయొద్దండి నేను మారాను అని చెప్పడానికి. ఒక్కళ్ళు కూడా మారలే, ఏ విషయంలో కూడా మారలే, ఒక్క నిర్ణయం కూడా తీసుకోవాలి. ప్రైజ్ లార్డ్. జ్యోతి చప్పట్లు కొట్టండి ఒకసారి. జ్యోతికి ఆమె మారిందంట. ఏ విషయంలో మారిందో వారు వచ్చి చెప్తారు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వారి జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో నేను చెప్తాను. ప్రతి శుక్రవారం మందిరానికి వస్తారు, ప్రతి ఆదివారం ఈవినింగ్ సర్వీస్కి వస్తారు, ప్రతి సండే స్కూల్కి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. వాళ్ళు మ్యాక్సిమం జ్యోతి శిరీష వాళ్ళిద్దరు ఈవినింగ్ సర్వీస్కి వస్తారు. ప్రతి సండే ఖచ్చితంగా మందిరంలో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఫ్రైడే, ప్రతి వెనస్డే. ఏమండి, మనకంటే చాలా పనులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళంటే ఏ పని పాటలేని అనుకుంటున్నారేమో. కానీ వారు కూడా మీకులాగానే ఉద్యోగాలు చేసేటటువంటి వారు. వారు కూడా మీకులాగానే ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉపాధి కొరకు వారు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, దేవునికి దగ్గర కావాలని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే, నియామక కూడికలు ఏవైతే ఉన్నాయో, శుక్రవారము గృహ కూడిక, అలాగనే బుధవారము స్త్రీల కూడిక, అలాగనే కృతజ్ఞత కూడిక, అలాగనే బర్త్డే కూడిక, ఈ అన్ని కూడికలకి ఖచ్చితంగా వాళ్ళు 90% వాళ్ళు అటెండ్ అయ్యారు. 90% వరకు వాళ్ళు అటెండ్ అయ్యారు.
కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనారోగ్య కారణాన్ని బట్టి, లేదా ఊరు వెళ్ళిన కారణాన్ని బట్టి, లేదా ఎవరి గృహంలోనైనా గృహపడికి అయితే ఆ గృహం తెలియని కారణాన్ని బట్టి వాళ్ళు మిస్ అయ్యారు. కానీ మ్యాక్సిమం వాళ్ళు అటెండ్ చేశారు. దాన్ని బట్టి చాలా అభినందించాల్సిన విషయం. కారణం ఏంటంటే వాళ్ళే నేను ఎప్పుడు మీకు ఫోన్ చేసిన మా కూడుకుందరండి ఎప్పుడు చేశాను, ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఆ నెంబర్ కూడా నా దగ్గర లేదు, కొత్తగా వస్తుంది. కానీ రెగ్యులర్ వాళ్ళు అటెండ్ చేశారు. వారు చెప్పగలిగారు, నేను దేవుని కొరకు మార్చబడ్డాను, దేవునికి దగ్గర అవ్వడానికి నేను ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళాను వాళ్ళు. కానీ మరి ఎందుకు మనలో చాలా మంది ఎందుకు చేతులు ఎత్తలేకపోయారు? హల్లెలూయా. అందుకే ఇక్కడ నూతన సృష్టిగా మార్చబడాలంటే అది మామూలుగా దొరికేది కాదు. నూతన సృష్టి ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదలడానికి ఎవరు ఇష్టపడట్లే కదా, వదలడానికి ఎవరు ఇష్టపడట్లే. వదులుకోమని బైబిల్ చెప్తుంది, కానీ వదలడానికి ఇష్టపడినటువంటి మీలో చాలా మంది ఉన్నారు. చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయి తెలుసా? మోసముతోటి, దుష్టత్వముతోటి, దుర్మార్గతతోటి నిండిపోయి ఉన్నాయి. మీకు తెలియకుండానే పాపం మీ జీవితాలను ఏలుబడి చేస్తుంది. మీకు తెలియకుండానే మీరు సాతాను యొక్క గుప్పిట్లో మగ్గిపోతున్నారు. మీకు తెలియకుండానే మీరు సాతానికి దగ్గరగా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఒక్కటి కాదు, కొన్ని వందల ఆధారాలు నేను చూపించగలను. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారికి మా గురించి ఏం తెలుసుదని, కానీ 100 ఆధారాలు మీ విషయంలో నేను చూపించగలను. మీరు దేవునికి దగ్గరగా, దూరంగాను సాతానికి దగ్గరగా ఉన్న విషయాన్ని 100 చూపించగలం. మీరు అనుకుంటారు ఆదివారం వస్తున్నాం కాబట్టి మేము అందరం దేవునికి దగ్గరగా ఉన్నాం భ్రమపడుతున్నారు. అంతే, భ్రమలో జీవిస్తున్నారు తప్ప ఎవరి హృదయము దేవునికి దగ్గరగా లేదు. ఎవరి హృదయం కూడా పరిశుద్ధాత్మ చేత ఫుల్ఫిల్ అయినటువంటి సందర్భమే కనపడట్లేదు. అందుకే ముందుగా వదులుకోవడానికి ఇష్టపడండి. వదులుకోవడానికి ఇష్టపడండి. ఏ నష్టం లేదు నీకు. నీలో ఉన్న ఈర్ష్య వదులుకుంటే ఏమన్నా నష్టమా? గర్వాన్ని వదులుకుంటే నష్టమా? అపవిత్రం వదిలేసుకోవడం నష్టమా? అన్యాయాన్ని వదిలేసుకుంటే ఏమన్నా నష్టమా? కాదు కదా. ఎందుకు వదులుకోలేకపోతున్నారు? నూతన సంవత్సరాలు ఎన్నో మన జీవితాల్లో గతించిపోతున్నాయి. నూతన సంవత్సరంలో ఎన్నో వెంబడి సంవత్సరాలు గడిచిపోతుంటుంటే అదే పాత జీవితంతో క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కదా. అదే పాప జీవితంతో క్రొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తున్నాం కదా. ఎందుకు వదులుకోలేకపోతున్నాం? ఎందుకు పులిపిండి తీసుకోలేకపోతున్నాం? ఎందుకు మంచి కార్యాలు చేయడానికి పనిని ప్రారంభించలేకపోతున్నాం కదా. 2024లో ఒక్కదానిమే వచ్చాం. ఈరోజు 25 ముగింపులో కూడా ఒక్కదానిమే వచ్చాం. నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాసాత్మీయ జీవితాన్ని బట్టి ఒకరిని కూడా నువ్వు ప్రభావితం చేయలేకపోయావు కదా. ఒకరిని కూడా నువ్వు మార్చలేకపోయావుగా. ఒకరిని కూడా నీతో పాటు మందిరం తేలేకపోయావు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లుగా మీరు సాతానుకి దగ్గరగా ఉన్న విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచించి తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా చూసి మనం తెలుసుకోవచ్చు. అందుకే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే వాటిని విడిచిపెట్టండి. ప్రాచీన స్వభావమును వదులుకొనండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవునితో పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని పోలిక క్రొత్త స్వభావం, దేవుని పోలిక నవీన స్వభావం. నవీన స్వభావం ధరించుకోవాలంటే నేను పాత బట్టలు విడిసి కొత్త బట్టలు వేసుకున్నట్లు కాదు. అది పాత మనసు తొలగించుకొని, పాత ఆలోచనలు తీసివేసుకొని క్రొత్త ఆలోచనలతో ముందుకు మనం సాగాలి. ఆ క్రొత్త ఆలోచన లేకుండా, క్రొత్త మనసు లేకుండా, కొత్త ప్రణాళిక లేకుండా క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే అది వాక్యానుసారమైన జీవితం మాత్రం కాదు. అది వాక్యానుసారమైన అనుభవాలు మాత్రం కావు. పరిశుద్ధ గ్రంథముల నుంచి చూద్దాం. కొలస్సీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి చదవండి ఒకసారి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
కొలస్సీ సంఘానికి ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీలో ఒకరినొకడు అబద్ధమాడకుడి. అబద్ధమాడేది ఏ స్వభావం? అది ప్రాచీన స్వభావం, అంటే పాత స్వభావం. అబద్ధాలు ఆడేది పాత స్వభావం. అబద్ధాలు ఆడకండి ఒకరితో ఒకరు. అబద్ధాలు ఆడటం ఎంత ఈజీ అంటే మనకి మంచినీళ్ళు తాగినంత ఈజీ. ఏమో ఎంత ఈజీ? మంచినీళ్ళు తాగినంత ఈజీ. మంచినీళ్ళు దాహమైనప్పుడు ఎట్లా బిందులో పట్టుకొని ఫిల్టర్లో పట్టుకొని ఎలా తాగుతామో అంత ఈజీగా మనం అబద్ధాలు ఆడేస్తాం. అది ఏ స్వభావం? మరి అది దేవుని స్వభావమా, సాతాను స్వభావమా, అది నూతన స్వభావమా, ప్రాచీన స్వభావమా అంటే ఇక్కడ చెప్తున్నాడు అది ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం అని అంటే అది అపవాది స్వభావం, అది సాతాను స్వభావం. అందుకే ఒకరితోనొకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం ఉందా మీలో? మనలో నవీన స్వభావం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొంది రక్షించబడ్డామో అప్పుడు మనకి నవీన స్వభావం వచ్చింది. నవీన స్వభావం రావాలంటే ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. బాప్తిజం పొందావు, నవీన స్వభావాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. బాప్తిజం పొందావు, బాప్తిజం పొంది బయటకు వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వు ఆ బాప్తిజం పొందినప్పుడు ఆ తడి బట్టలు ఏవైతే ఉంటాయో అవి తొలగించుకొని క్రొత్త బట్టలు వేసుకోవాలి. వాటి మీదనే వేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు నవీన స్వభావాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. వాటిని ధరించాలంటే నువ్వు పాత ప్రాచీన స్వభావాన్ని తొలగించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అది అబద్ధంతో కూడుకున్నది, అది మోసంతో కూడుకున్నది, అది దుష్టత్వంతో కూడుకున్నది, అది అన్యాయంతో అక్రమంతో కూడుకున్నది, అది దేవునికి ఆయాసకరమైనది. దాన్ని తొలగించుకోకుండా క్రొత్త దాన్ని ధరించడానికి అవకాశం ఏమీ లేదు. అందుకే నూతన సంవత్సరంలోకి వస్తున్నాం కాబట్టి కానీ నూతన జీవితం మనకి కనబడట్లేదు. సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి, కానీ జీవితాలు మారట్లేదు. ఏంటి కారణం అంటే నూతన పరచబడే ఆత్మీయ అనుభవాలు మనకు లేవు. నూతన పరచబడే విశ్వాస జీవితం మనలో లేదు. నూతన పరచబడే దేవుని యొక్క ఆత్మచేత నింపబడే జీవితాలు మనకి లేవు, గతించిపోతున్నాయి. దేవుని రాకడ సమీపంగా ఉంది, కానీ మనలో మార్పు మాత్రం కలగట్లేదు. అందుకే పేతురు గారు రాస్తూ ఉంటున్న మాట, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చూడండి. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యములను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అక్కడేమో నవీన పాత స్వభావము, ప్రాచీన స్వభావము అబద్ధముతో నిండిపోయి ఉంటే, ఇక్కడ ప్రాచీన స్వభావం దేనితో నిండిపోయిందంట? సమస్తమైన కపటము. కపటత్వం అంటే ఏంటి జేమ్స్ గారు? కపటం అంటే ఏంటి? కపటమైన మనసు అంటే ఏంటి? ఎవరితో అర్థం కావట్లేదు. మాట్లాడుతున్నారా, గుడుకుతున్నారా, ఏం చేస్తున్నారు? 2 అయింది కదా, ఇంకో గంటలో ముగించేస్తా. చెప్పండి. అంటే మీరు వచ్చింది 12 గంటలకు కదా, 12 గంటలకు వచ్చారు కాబట్టి జేమ్స్ గారు 2 గంటలకు వదలాలి, 3 గంటలకు వదలాలి. సంగతి చెప్పిండు, నన్ను మాత్రమే అన్నాను. నాకే సంబంధం లేదు. నిజాయితీ ఒప్పుకోవడంలో జేమ్స్ గారు ఫస్ట్ ఉంటారు కాబట్టి నిజాయితీగా మళ్ళీ నేను ఏమైనా అంటున్నాను భయంతో 3 అని చెప్పేశాడు కదా, 3కి ఫిక్స్ అయిపోతాం. రైట్. ఇప్పుడు చెప్పండి, అక్కడ ప్రాచీన స్వభావంలో ఏముంది? అబద్ధం ఉంది. అక్కడ ప్రాచీన స్వభావంలో ఏముంది? దుష్టత్వము, దుర్మార్గం ఉంది. ఇక్కడ ప్రాచీన స్వభావంలో ఏముంది? కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, సమస్తమైన దూషణ మాటలు. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంట అమ్మా? ఇవన్నీ దేంట్లో ఉన్నాయంట? ప్రాచీన స్వభావంలో ఉన్నాయి, పాత మనసులో ఉన్నాయి.
వీటన్నిటిని వదిలేసుకొని వీటన్నిటిని విడిచిపెట్టి వీటన్నిటిని త్యజించి ఏం ధరించుకోవాలంట? కొత్త బట్టలు ఎంతమంది వేసుకున్నారు చెప్పాలి? చేతులు ఎత్తండి. కొత్త బట్టలు వేసుకున్నాడు చేతులు ఎత్తండి. ఎత్తు చెయ్యి. కొత్త బట్టలు కనిపిస్తున్నాయి నాకు. ఎత్తండి చేతులు. ఏమా చేయి చేస్తారా? కొత్త బట్టలు అందరం ధరించాం, ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి. కానీ ధరించాల్సింది ఏమని చెప్తుంది బైబిల్? పాత బట్టలు వేసుకుంటే కొత్త సంవత్సరానికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. పాత బట్టలతో వెళ్ళొచ్చు, పాత షూతో వెళ్ళొచ్చు, పాత బెల్ట్తో వెళ్ళొచ్చు, పాత వాచ్తో వెళ్ళొచ్చు, పాత ఫోన్తో కూడా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళకూడదు ఏంటి అని అంటే పాత మనస్సుతో వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాత మనస్సు వద్దు, పాత స్వభావం వద్దు, పాత అలవాట్లు వద్దు, పాత పద్ధతులు వద్దు. పాత మనస్సు లయమైపోవును గాక. ఈ కొత్త మనసును ధరించుకున్న వారు ఎలా జీవిస్తారో 2 మాటలు చెప్పనిస్తారు. నన్ను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు పేతురు గారు రాస్తున్న మాట ఏంటంటే, సంఘానికి పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు క్రొత్త మనసు ధరించాలంటే, క్రొత్త స్వభావాన్ని ధరించాలంటే, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన మీరు క్రొత్తగా బతకాలంటే ఏం చేయాలి తెలుసా? సంధ్య ఏం చేయాలి తెలుసా? చెప్పండి. ఏం చేయాలి తెలుసా? శిశువును పోలిన వారై. అమ్మా ఏం చేయాలంట? శిశువును పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏ పాలు? ఆవు పాల? ఆవు పాలు కాదు. ఏ పాలు? వాక్యం అనే పాలు. ఏ పాలు? వాక్యం అనే పాలతో నువ్వు ఎదగాలి. శిశువు ఎలాగైతే పాలు తాగుతుందో, ఇంకా అందరూ పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు సంఘంలో. పాలు తాగే పసిపిల్లల్లాగే ఉన్నారు మీరు. బలమైన ఆహారం తినేటటువంటి ఆత్మీయ జీవితం మనలో లేదు. ఎందుకు లేదంటే వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, ఆత్మీయ జీవితం అర్థం చేసుకోవట్లేదు. అందుకనే చిన్న పిల్లల వలె పాలు తాగేటటువంటి వయసులోనే ఉన్నారు. పెడితే బిర్యానీ తింటారు, కానీ ఆత్మీయ జీవితం చూస్తే పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు. ఇంట్లో మాత్రం మటన్లో చికెన్లో మంచిగా లాగించేస్తారు. మందిరంలోకి వస్తే ప్రార్థన చేయమా? అమ్మ రాదు మాస్టర్, నాకు రాదు. అమ్మ సాక్ష్యం చెబుతురా? అమ్మో సాడీలు చెప్పమంటే మాత్రం నాకు అసలు టైం ఉంటుందా? సాడీలు చెప్పడానికి టైం తెలుసుదా? తెలుసుదా? టైం గుర్తురాదప్పుడు. గంట సేపు అయింది అంటే హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిల్లలు పాలు తాగి పెరుగుతూ ఉంటుంటారు. వాళ్ళకి బలమైన ఆహారం కావాలంటే మినిమం 1 year కావాలి. మనమైతే 6 నెలలకే అన్నప్రసన్న కార్యక్రమం ద్వారా వాడికి రకరకాల వంటలు తినిపించేస్తున్నాం. వాస్తవానికి అయితే 1 yearతో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క దేహంలో అవయవాలు మార్పు చెందుతూ ఎదుగుతూ ఘనమైన ఆహారం తింటే కూడా అరిగించుకోవడానికి శక్తి పొందుతారు. అయితే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎందుకు మీరు పసిపిల్లలుగా ఉన్నారు? విశ్వాస జీవితంలో ఎందుకు పసిపిల్లలుగా ఉన్నారు? భక్తి జీవితంలో ఎందుకు మీరు ఘన పదార్థాన్ని తిని అరిగించుకునే పరిస్థితులు ఎందుకు లేరు? ఎందుకు లేరు అని అంటే మన జీవితాలు నామకార్థంగా మార్చబడ్డాయి. మన జీవితాలు ఎలా మార్చబడ్డాయి అని అంటే ఏదో వాడుకు చొప్పున వచ్చాము వెళ్ళాము అన్నట్లే ఉంది. ఆచార భక్తిని ప్రదర్శిస్తున్నాం మనం. భక్తి అంటే ఆచారం అయిపోయింది. ఏమైపోయిందమ్మా భక్తి అంటే? ఏమైపోయింది? నాచారం కాదండి, ఆచారం. నాచారం అంటున్నారు కొంతమంది. ఆచారం అనండి. ఆచారం అంటే వాడుకు చొప్పున, వాడుకు చెప్పిన చేసేటివి ఆచారాలు. అంటే ఆదివారపు ఆరాధన ఆచారం అయిపోయింది, ప్రార్థన జీవితం ఆచారం అయిపోయింది, భక్తి జీవితం ఆచారం అయిపోయింది. ఆచారము ఆత్మీయత వేరు. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఆచారాలు పక్కన పెట్టాలి. శిశువును పోలిన వారై వాక్యం అనే పాలతో మీరు ఎదగాలి. స్వస్థతతోటి, అద్భుతాలతోటి, ఆశ్చర్యకాలు ఎదిగితే ఎప్పుడు వాటి మీదనే మనసు పెట్టుకుంటారు, ఎప్పుడు అలాగనే ఉంటారు. ఎప్పుడు అద్భుతాల వైపే చూస్తారు, ఎప్పుడు ఆశీర్వాదాల వైపే చూస్తారు, ఎప్పుడు కూడా బలమైన ఆహారం తిన్నటువంటి వాడి వలె మీరు ఉండరు. అందుకే పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదగండి. ఎందుకంటున్నాడు ఆ మాట అని అంటే, అందులో పౌలు గారికి మన పేతురు గారికి ఏమేమి కనపడ్డాయంటే తెలుసా? సమస్తమైన దుష్టత్వం కనబడిందంట,
సంఘంలో సమస్తమైన కపటము కనబడిందంట, వేషధారణ కనబడిందంట, అసూయ కనబడింది. సంఘంలో ఇవి ఉండడానికి వీల్లేదు. దూషణ మాటలు కనబడుతున్నాయి, మార్పు చెందలే. అసూయ కనబడుతుంది, మార్పు చెందలే. దుష్టత్వం కనబడుతుంది, మార్పు చెందలే. అందుకే అంటాడు, మీరు ఇవన్నీ మీలో కనబడుతున్నాయి కాబట్టి మీరు మార్పు చెందాలి. మార్పు చెంది పసిబిడ్డలలాగా మీరు మారిపోవాలి. పసిబిడ్డలలో కపటం ఉండదు, పసిబిడ్డలలో దుష్టత్వం ఉండదు, పసిబిడ్డలలో ఏముండదు? ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కలహాలు ఇవన్నీ ఉంటాయి పసిబిడ్డలలో? ఉండవు. అది అలా పసిబిడ్డల వలె మీరు మార్పు చెందాలి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో పసిబిడ్డల వలె మార్పు చెంది మంచి కార్యాలు ప్రారంభించే వారిగా మనం ఉండాలి. కనీసం ఈ సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేస్తాం అనేటటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఒకసారి. 1 గ్రేస్, 2 3 4 5 6 7 పురుషులు ఎవరు లేరా? పురుషులు బిజీగా ఉన్నారు కదా. 7 మంది ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేస్తామని తీర్మానించారు. రైట్. ఈరోజు 1వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. ఈరోజు డేట్ వేసుకోండి, ఆదికాండం ప్రారంభించండి. అయితే నెక్స్ట్ ఇయర్కి బైబిల్ కంప్లీట్ చేయాలంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? రోజుకి 3 అధ్యాయాలు చదవాలి, ఆదివారం 4 అధ్యాయాలు చదవాలి. ఇలా చదువుకుంటూ పోతే 365 రోజుల్లో 1189 అధ్యాయాలు కంప్లీట్ చేస్తారు. జేమ్స్ గారు క్యాల్కులేట్ చేస్తారా మైండ్లో? 1189 డివైడెడ్ బై 365 రోజులు వేసుకుంటే మనకి ఇంకా ఎన్ని అధ్యాయాలు మిగులుతాయి అంటే 53 అధ్యాయాలు మిగులుతాయి. 53 అధ్యాయాలు ఎందుకు మిగులుతాయి? అందుకే ఆదివారం 1 అధ్యాయం ఎక్స్ట్రా చదవాలి, సండే 1 అధ్యాయాన్ని ఎక్స్ట్రా చదవాలి. చదివితే అప్పుడు మీరు సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయగలుగుతారు. ఈ తీర్మానాన్ని, ఈ నిర్ణయాన్ని చదవమంటే వార్తాపత్రికలు చదవకండి, ఏదో స్టోరీ చదివినట్టు చదవకండి, ఏదో అయిపోవాలన్నట్టు చదవకండి. మా తమ్ముడు బైబిల్ చదువుతుంది, ఊర్లో బైబిల్ చదువుతుంది, డౌట్ వస్తే ఆ బైబిల్ అక్కడే ఆపేసి నాకు ఫోన్ చేస్తాడు. అది బైబిల్ చదివే విధానం. అది అక్కడ ఫోన్ చేసి అనే ఈ వాక్యం నాకు అర్థం కాలేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు నేను వివరించి చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆయన చదువుకోలే. ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకోకపోతే, ఏదో ఒక నిర్ణయంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉంటుంటాయి, రోజులు మారిపోతుంటాయి, కొత్త బట్టలు పాతగైపోతుంటాయి, కానీ మన జీవితం మాత్రం అలాగనే ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బైబిల్ కంప్లీట్ చేయడానికి ఎవరి హృదయాన్నైనా దేవుడు ప్రేరేపిస్తే మళ్ళీ చేతులెత్తండి. మళ్ళీ చేతులెత్తండి ఎవరైనా ప్రేరేపిస్తే. మౌనిక ఒక్కరు చేయెత్తింది, కానీ నీ కూతురు నీకు సహకరిస్తుందని గ్యారెంటీ లేదు. కూతురుని పడుకోబెట్టిన తర్వాత బైబిల్ చదవాలి. అందుకే నిర్మలమైన మనస్సాక్షి అంటే ఎప్పుడు వస్తుంది అంటే పసిబిడ్డలను పోలిన వారే ఉంటేనే. ఆ పసిబిడ్డలు పోలిన మనస్సు మనలో ఉండగలిగి ఉంటేనే మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాం. ఆ నిర్మలమైన మనస్సాక్షిలో ఏముండదు? కల్మషం ఉండదు, దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు, ఏది ఉండదు. నిర్మలమైన మనస్సు కలిగిన వారై క్రీస్తుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. రోమా సంఘానికి రాసినటువంటి రోమా పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి మనం చూద్దామా? 6వ అధ్యాయం 6వ వాక్యం. మనము ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. పాపమునకు దాసులము కాకుండా ఉండాలంటే, పాప శరీరము నిరర్ధకము కావాలంటే ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేయాలి. ప్రాచీన స్వభావంలో ఉన్న దుష్టత్వము, ప్రాచీన స్వభావంలో ఉన్న పాపము, ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషము అన్నిటినీ కూడా సిలువ వేయగలిగితేనే నువ్వు నూతనంగా మార్చబడడానికి అవకాశం ఉంది. అవన్నీ సిలువ వేయబడితేనే నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంది, నూతన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. కానీ అవన్నీ సిలువ వేసుకోకపోతే
అదే పాత జీవితం కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ మన జీవితాలు మార్పు చెందలేకపోతున్నాయి. ఎందుకు కారణం అనంటే, మనము దేన్ని ఆస్వాదించట్లేదు? వాక్యం అనే పాలను తాగకుండా మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నాం. వాక్యం అనే పాలను అపేక్షించట్లేదు. వాక్యాన్ని నిరంతరం చేసే ప్రయత్నం, ఆత్మీయ జీవితాన్ని సాగు చేయలేని ప్రయత్నాలు మనం చేస్తున్నాం. వచ్చేమా వెళ్ళామన్నట్టు ఆచార భక్తి ఉంది తప్ప అర్థవంతమైన భక్తి జీవితం మనలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మీరు జ్ఞాపకం చేస్తారండి. ఒక్కసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వాక్యం చూసినట్లయితే, ఈ మాటనే పేతురు గారు రాశారు. ఈ మాటనే పేతురు గారు సంఘానికి రాశారా? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోకములో ప్రవేశించగలుగుతారు. మార్పు చెంది బిడ్డల వంటి వారు కాకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం లేదు. మనందరి ప్రయాస, మనందరి కోరిక, మనందరి యొక్క ఆలోచన ఒకటే, ఎలాగైనా మనం పరలోకం చేరుకోవాలి, ఎలాగైనా పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలి, ఎలాగైనా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది మన యొక్క ఆలోచన, ఇది మన యొక్క కోరిక. అయితే దాని కొరకు మనం ఏం చేయాలంటే, బిడ్డలను పోలిన బట్టి మనసును మనం ధరించాలి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం ఏ కల్లా కపటము లేనటువంటి, ఏ పాపము అన్యాయము ఎరగనటువంటి బిడ్డల వంటి మనస్సును మనం ధరించుకోగలిగితేనే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. బిడ్డల వంటి మనస్సు మనం ధరించుకోగలిగితేనే విశ్వాసులు మనం బలపడగలుగుతాం. అలా బలపడాలంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. పాత అలవాట్లు, పాత పద్ధతులన్నిటిని కూడా సిలువ వేయాలి. దుష్టత్వాన్ని, దుర్మార్గత అనే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీ పోరాటం, మీ ప్రయాస అంతా కూడా పరలోకం కొరకే కదా. అయితే ఆ పరలోకం చేరుకోవాలంటే, ఆ పరలోకంలో ప్రవేశించాలంటే మీరు పసిబిడ్డల వలె మార్పు చెందాలి. పసిబిడ్డల మనస్సును మీరు ధరించుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలదియునైన ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదును అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనస్సాక్షికి కల్మషముతో తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయముతో మనము దేవుని యొక్క సన్నిధిలో చేరాలి అని అంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే యథార్థ హృదయముతో సంపూర్ణ నిశ్చయము కలిగి యథార్థ హృదయము కలిగి దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. యథార్థ హృదయాలు దేవునికి కనపడతాయి. ప్రతి హృదయం దేవునికి కనపడుతుంది. అందులో యథార్థమైన హృదయాలను దేవుడు ప్రేమిస్తాడు. యథార్థమైన హృదయాలను దేవుడు ప్రేమించి ఇద్దరు వ్యక్తులను మనకి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యథార్థమైన హృదయం, లోపల ఏది ఉంటే బయటికి అదే మాట్లాడేటు మనసు. లోపల ఎలా ఉంటే బయటికి అలాగనే ప్రవర్తిస్తాం కదా. లోపల ఒకలాగా బయట మరొకలాగా ఉండనే ఉండం. ఇది యథార్థమైన మనసు కాదు. దేవుడు చూస్తున్నాడనే భయం నిత్యం మనలో ఉంటే మనలో యథార్థత ఉన్నది. దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. మనకున్న బలహీనత ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడని ప్రార్థన చేస్తాం కదా. మరి అబద్ధాలు అనేటప్పుడు కూడా దేవుడు వింటాడని ఎందుకు భయం లేదు? మోసపూరితమైన మాటలు చెప్పేటప్పుడు కూడా దేవుడు వింటాడని భయం ఎందుకు లేదు? ప్రార్థన చేస్తున్నప్పుడు వినే దేవుడు అబద్ధాలు ఆడేటప్పుడు వినడా? మోసపూరితమైన మాటలు మాట్లాడేటప్పుడు వినడా?
మరి అప్పుడెందుకు లేదు భయం? ఇప్పుడెందుకు భక్తి ఉంది, అప్పుడెందుకు భయం లేదు కదా? అవసరానికి అనుకూలంగా మార్చేటటువంటి స్వభావం, అవసరానికి అనుకూలంగా మార్చబడిపోతాం మనం. ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉండాలో, మందిరంలో భక్తి, బయటికి వెళ్ళిన తర్వాత భక్తి. ఇక్కడే భక్తిని ప్రదర్శిస్తాం, అక్కడే భక్తిని ప్రదర్శిస్తాం. ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలో నీకు తెలిసినట్లుగా మరి ఎవరికి తెలియదు ఇంకా కదా. ఆఫీసులో ఒకలాగా వేషధారణను బట్టి నువ్వు రక్షించబడవు, వేషధారణను బట్టి దేవుడు నిన్ను ప్రేమించడు. వేషధారణ దేవునికి అసహ్యమైంది. అందుకే ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏమంటాడు దేవుడు? నా నోట నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశించుతున్నాను. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆ దేవుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా ఉన్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడు ఇంకా అన్ని కాలాలు, అన్ని సంవత్సరాలు కాచి కాపాడతాను. ఈ కొద్ది బ్రహ్మ ఆశ్రయించాను. ఆమె